హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా శుభాలు చెప్తున్నాను. ఎప్పుడెప్పుడా ఈ కార్యక్రమం వస్తుందా అని ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తున్నారండి. మీకోసమే యేసయ్య ఈ కార్యక్రమాలు సిద్ధపరిచాడు. ఈరోజు మరొక మంచి కుటుంబంతో మీ దగ్గరికి వచ్చేసాను. ఆ కుటుంబం ఏంటో చెప్తుంటేనే మీకు అర్థమైపోతుంది. ఊజు దేశంలో ఆయన ఒక గొప్ప ధనికుడు. ఆయనకి ఎంత పెద్ద బిజినెస్ అంటే 7,000 గొర్రెలండి. చాలా పెద్ద బిజినెస్ ఆయనకి. 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు. ఇక పనోళ్ళు అయితే చెప్పక్కర్లేదు, వేలల్లోనే ఉంటారు. అంటే ఆయన అసలుకి ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత అపర కుబేరుడు అని చెప్పాలి. అంత గొప్ప ధనికుడు బైబిల్లో ఉందండి ఆయన గురించి. ఒక్క రోజులోనే స్పాట్లో మొత్తం గొర్రెలన్నీ కూడా చచ్చిపోయినాయి, ఒంటెలన్నీ చచ్చిపోయినాయి, ఎడ్లు గాడిదలు అంత మొత్తం జీరోకి వచ్చేసాడండి. ఇప్పుడు చూడాలి, ఏ కష్టాన్నైనా సరే తట్టుకొని నిలబడేటువంటి ఆత్మధైర్యాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కష్టాలు రావు అంటారు, యేసుప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావు అంటారు. ఎందుకు రావండి? కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలను తట్టుకొని నిలబడగలిగేటువంటి ఆత్మధైర్యం ప్రతి ఒక్కరికి ఇస్తాడు దేవుడు. ఇప్పుడు చెప్పాలి, నా సజీవుడు, నా దేవుడు సజీవుడనియు నేను ఎరుగుదును. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారు. యవ్వన కాలంలో భర్తను కోల్పోయి విధవరాలుగా ఉన్నటువంటి రూతు అంటుంది, ఆయనే నా దేవుడు. బా, ఏం మాటలండి ఇవి! అందుకే బైబిల్ చదవాలండి. ఇలాంటి మాట చెప్పినటువంటి యోబు భార్య వచ్చి అంటుంది, బా, ఏం పోయినా పర్వాలేదండి, మనకి దేవుడున్నాడు, చూసుకుంటాడు, ఆయన మళ్ళీ ఇస్తాడు. పిల్లలందరూ కూడా స్పాట్లో చనిపోయారు. ఒక్కరు కాదు, ఒక్కరు చచ్చిపోతే నా కుటుంబం విలవిల్లాడిపోతారు, గుండె పగిలి చచ్చిపోతారు. కానీ ఒక్క రోజులోనే స్పాట్లోనే 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఎలా ఉంటుందో చూడండి. అయినా కూడా అంటున్నాడు, నా దేవుడు సజీవుడని నాకు తెలుసు. వా, అప్పుడు వచ్చి భార్య అంటుంది, నేనున్నానండి నీకు అని ఒక మంచి ధైర్యం ఇస్తే ఎలా ఉంటుందండి? ఒక భరోసా ఇస్తే ఎలా ఉంటుంది? యోబు భార్య వచ్చి అంటుంది, ఇంకెందుకయ్యా, ఇంకా యథార్థతను వదలవా, ఇంకా యథార్థత వదలవా అని ఆయన భర్త గురించి భార్య సాక్ష్యం ఇస్తుంది. అంటే ఎంత యథార్థతో చూడండి. ఆయన అన్నీ ఉంటే ఎవరైనా కూడా మంచిగా ఉంటారు దేవునిలో, కానీ ఏమీ లేకపోయినా కూడా యథార్థతను వదలట్లేదు చూడండి. ఇంకెందుకయ్యా నీకు భక్తి, ఇంకా ఎందుకయ్యా దేవుడు, ఇంకా ఎందుకయ్యా విశ్వాసం? ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మన పిల్లల్ని ఇచ్చాడా? ఇంకెందుకు దేవుడు? యోబు భార్యలాగా మీ కుటుంబంలో ఇలా ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇంకెందుకు దేవుడు? మన పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఇంకెందుకు దేవుడు? మన పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, ఇంకెందుకు దేవుడు? మనం ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. యోబు భార్యలా చాలామంది మాట్లాడుతుండొచ్చు అండి. ఈ అనుభవం గుండా వెళ్తుండొచ్చు చాలామంది. ఇంకెందుకు దేవుడు? నీకు ప్రమోషన్ రావట్లేదు, ఇంకెందుకు దేవుడు? గవర్నమెంట్ జాబ్ రావట్లేదు, ఇంకెందుకు దేవుడు? ఇన్ని నష్టాలు జరిగిపోయినాయి మనకి అంటున్నారా? శ్రమల్లో కూడా నా భర్త యథార్థంగానే ఉన్నాడని ఆమె గుండె మీద చేసుకొని ఒప్పుకుంటుంది. హల్లెలూయా. శ్రమలు రావనుకుంటున్నారా? వీళ్ళకేం కష్టం అండి, లైవ్లో వస్తున్నారు, వీళ్ళకేం తక్కువ అనుకుంటున్నారా? తక్కువ ఉన్నదా లేదా అనేది కాదు ముఖ్యం. మాకు కూడా శ్రమలున్నాయి, కానీ ఆ శ్రమలను తట్టుకొని నిలబడే శక్తి దేవుడిచ్చాడండి. హల్లెలూయా. నా భర్త యథార్థంగా ఉన్నాడు. దేవుడు ఒక పక్క సాక్ష్యం ఇస్తున్నాడండి, భార్య సాక్ష్యం ఇస్తుంది భర్త గురించి. కొందరు చర్చిలో ఒకలాగుంటారు, ఇంట్లో ఒకలాగుంటారు. కొందరు ఇంట్లో ఒకలాగుంటారు, చర్చిలో
మరొకలాగా ఉంటారు. ఈయన ఒకే విధంగా ఉన్నాడండి. యోబు శ్రమల్లో కూడా విశ్వాసంలో ఎలా ఉన్నాడో తెలుసా? అసలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ ఎలా ఉంటుందో ఆ కొండ లాంటి విశ్వాసం అంటే ఏంది? అలా ఉండాలండి. సియోను కొండ ఎలా కదలకుండా ఉంటుందో విశ్వసించువాడు కలవరపడడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చెదిరిపోడు. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సాధ్యమే. ఇది యోబుకొక్కడికే కాదు. యాకోబు భక్తుడు అంటున్నాడు, ఆయన సహనాన్ని ఒక్కసారి నేర్చుకోండి. విశ్వాసఘాతకులైన దేశంలో ఒకవేళ యోబు ఉన్నా సరే తమ నీతిని బట్టి రక్షించుకుంటారు, కానీ యోబుని బట్టి మాత్రం నేను రక్షించను అంటున్నాడు దేవుడు. చూడండి, దేవుణ్ణి స్తుతించడంలో ఒక గొప్ప విశ్వాసిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడండి. నా బిజినెస్ అంతా దెబ్బతినింది, నాకు ఇంకా దేవుడు ఎందుకు? కన్న కొడుకులు చచ్చిపోయారు, నాకు దేవుడు ఎందుకు? కూతుర్లు చచ్చిపోయారు, నాకు దేవుడు ఎందుకు అనట్లేదు. కష్టాల్లో కూడా దేవుడు కాపాడగలడు అని నమ్ముతున్నాడు. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావా? దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాల్లో కూడా నిలబడగలిగినటువంటి ఆ ధైర్యాన్ని మనకిస్తాడు. యోబు సతీమణి యోబు యథార్థవంతుడని ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఆమె సాక్ష్యం చూడండి. ఓ పక్క దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు సాతానుతో. చూసావా? చూడు, ఒకసారి చూడు ఎలా అంటాడో. గొర్రెలు పోతే ఏమైనా అంటాడు అనుకున్నావా? ఒంటెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, పనోళ్ళు పోయారు, కొడుకులు పోయారు, వీటి అన్నిటికంటే పిల్లలు పోయారు. ఏం మాట్లాడతలేడండి. దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఏమంటుంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో. సాతాను ఆమె ద్వారా ఎదుర్కొంటున్నాడు. చూడండి, సాతాను డైరెక్ట్గా అటాక్ చేయలేడు. యోబు భార్య ద్వారా యోబు యొక్క విశ్వాసాన్ని తల్లకిందులు చేయాలని చూస్తున్నాడు, కానీ వాడి వల్ల కాదండి. ఏదో ఒక శ్రమ పెట్టి మనల్ని విశ్వాసంలో నుంచి బయటకు తీసుకొచ్చేయాలని చూస్తాడు. ఇక్కడ యోబు జవాబు సూపర్ అండి. అసలుకి ఎంత మంచి జవాబో. ఫస్ట్ టైం లైవ్ చూస్తున్నారేమో భార్యాభర్తలు కూర్చొని, తల్లి తండ్రి పిల్లలు మొదటిసారి లైవ్ కార్యక్రమం చూస్తున్నారేమో. ఏం జవాబు చెప్పాడో తెలుసా అండి? దేవుణ్ణి దూషించి చచ్చిపో, సూసైడ్ చేసుకో. ఇంకెందుకు బతుకుతావు? ఇంకెందుకు నీకు భక్తి? ఇంకెందుకు నీకు విశ్వాసం? ఇంకెందుకు దేవుడు 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 అంటున్నావు? ఇంకెందుకయ్యా ఆ భక్తి? వదిలేసి బయటికి రా చాలు. 20 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదు, ఇంకెందుకు మనకి అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏజ్ అయిపోతుంది, పెళ్ళి అవ్వట్లేదు, ఇంకెందుకు దేవుడు మనకి? వెయిట్ చేయాలి, కనిపెట్టాలి. ఒక్క మాట అన్నాడండి, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. జస్ట్ అంటే వన్ లైన్ సెంటెన్స్ అంతేనండి, ఏమనలేదు అంతే. నోట్లో నుంచి ఏమైనా సరే ఇంకేమైనా సరే అన్నెసరీ వర్డ్స్ వస్తాయేమని సైతాన్ వెయిటింగ్. ఓ పక్కన దేవుడు వెయిటింగ్, మరొక పక్కన సాటన్ వెయిటింగ్. దీన్నే ఏమంటారంటే దేవుడికి తెలుసు, సాతానుకు తెలుసు, యోబుకు మాత్రం తెలీదు. ఇదే ఇన్నోసెంట్ సఫరింగ్. ఎంతమంది ఉన్నారు అలాగా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు అంటే మూర్ఖురాలా అని తిట్టడం వేరు, మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు అని అనడం వేరు. ఎంత నిజంగా దీన్నే సహనం అని. అందుకే యాకోబు రాస్తున్నాడేమో. ఆయన సహనాన్ని ఒక్కసారి అది చదివి ఆయన సహనాన్ని నేర్చుకోండి. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి. అందుకే ఉంటుంది. యోబు మాటల ద్వారా దేవునికి వ్యతిరేకంగా పాపము చేయక సాతాను నోరు ఎట్లా ముయించాడో చూడండి. సాతాను నోరు ముయించేటట్లు జీవించాడండి. ఆ బ్రతికితే అలా బ్రతకాలండి. ఎందుకు బతికాడురా అని అనుకోవద్దు. ఏం బ్రతికాడురా, ఇదిరా బతుకంటే అని అనుకోవాలి జనాలు. ఈయన ఎందుకు బతుకుతున్నాడు? ఇన్ని సంవత్సరాలైనా సరే టార్చర్ చేస్తున్నాడు మమ్మల్ని,
టార్మెంట్ చేస్తున్నాడు. బ్రతికితే ఇలా బ్రతకాలి. చూడండి అక్కడ ఆ మాటల్లో దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకుండా సాతాను నోరు మోయించి సాతానును ఓడించేశాడు. హల్లెలూయా. సిలువలో అదే చేశాడు యేసు ప్రభు కూడా. చావుతో ఎండ్ అయిపోయింది, ఇంకా క్రిస్టియానిటీ లేదు ఇంకా అనుకున్నారు. కానీ చావుకే చావు దెబ్బ కొట్టి మరణం నుంచి లేచినటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అందరూ దేవుళ్ళుగా పిలువబడి మరణాన్ని జయించలేకపోయారు. మరణాన్ని జయించినటువంటి ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే, అంతే. చావు ముందు నిలబడి చావు దెబ్బ కొట్టి చావుకే ముచ్చెమట్లు పట్టించాడండి. సాతాను నోరు మూయించాడు. ఆమెను కొట్టలేదు. సాతానికి వీపు బయలుపోయింది అసలుకి. ఇక్కడ దేవుని ఆశీర్వాదాలే కావాలండి అందరికీ. దేవుని ఆశీర్వాదాలే కావాలి. యోబు మళ్ళీ ఏమంటున్నాడు తెలుసండి ఇంకో మాట, అమ్మా మనం మేలులే అనుభవించాలా, కీడొద్దా మనకి? అన్ని మనకి ప్రమోషన్ వస్తేనే దేవుడు థ్యాంక్స్ చెప్తాం, మనం ఉద్యోగం వస్తేనే చెప్తాం, వ్యాపారంలో బిజినెస్లో మంచి మల్టీ మిలియనర్ అయిపోతేనే బాగుంటాం, సంతోషం మనకి. పెళ్ళైతేనే దేవుని స్తుతిస్తాం, పిల్లలు పుడితేనే దేవుని స్తుతిస్తారు, బాగా డబ్బులుంటేనే మేము మందిరానికి వస్తాం. అది ఎవరైనా చేస్తారు. యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంతో ఏమంటుందో తెలుసా, ఆయనే నా దేవుడు. హల్లెలూయా. ఎలా చెప్పగలమండి? ప్రార్థన చేసి 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 కుటుంబంలో స్వస్థత రాక ఎవరైనా మరణించారా? అప్పుడు చెప్పాలి ఆయనే నా దేవుడు. అన్ని బాగుంటే ఎవరైనా చెప్పొచ్చు, ప్రైజ్ ది లార్డ్ అనొచ్చు, దేవునికి స్తోత్రం అనొచ్చు. ఆయనే నా దేవుడు అని చెప్పాలంటే గుండె నిండా ధైర్యం ఉండాలండి. శ్రమల్లో స్తుతించే మనసు యోబుకుంది. ఆ మనసు నీకుందా? ఆ మనసు కావాలంటే యేసు ప్రభుకి నీకు ఆ ఇంటిమసీ ఉండాల, ఆ వెయిటింగ్ రూమ్ ఉండాల. కాంప్లెక్స్ ఉంటే సరిపోదు, డూప్లెక్స్ ఉంటే సరిపోదు, అపార్ట్మెంట్ ఉంటే సరిపోదు, పెద్ద పెద్ద భవంతులు ఉంటే సరిపోదు, వేల కోట్ల రూపాయలుంటే సరిపోదు, కిలోలు బంగారం ఉంటే సరిపోదు. ఒక్కటి ఉండాలండి, శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతించే మనసు ఉందా? హల్లెలూయా. అది ఉండాలండి. అన్నీ ఉంటే ఎవరైనా స్తుతిస్తారు, అది పెద్ద గొప్ప ఏం కాదు. శ్రమల్లో దేవుణ్ణి స్తుతించాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు రాజు ఒక మాట అంటాడండి, శ్రమనందుట నాకు మేలు, కీడు కాదంట, మేలంట. అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత యోసేపు ఒక్క ఆలోచన అండి, యోసేపు నుంచి ఒకే ఒక ఆలోచన వేల లక్షల మంది ఆకలి తీర్చింది. హల్లెలూయా. ఆ ఆలోచన మనకు రావాలండి. యోబు భార్య ఆయన ఊపిరి నాకు అసహ్యం అంటుంది. ఆ ఊపిరి ఉంది చూడండి, ఆ శ్వాస అది అసహ్యం అంట. అన్నీ ఉంటే ఎవరైనా అంటారండి. సొంత భార్యే అలా అనడం ఎంతో అసలుకి విచారం, బాధ, అసలుకి ఎంతో బాధ. అసలు పెళ్లి రోజులు అందరూ ఆ ప్రమాణాలు అన్నీ చేస్తాం. ఒకసారి ఆ క్యాసెట్, ఆ వీడియో ఒకసారి వేసుకోండి. మీరు ఇలా మాట్లాడే భార్య అయినా సరే, ఇలా మాట్లాడే భర్త అయినా సరే, ఒక్కసారి మీ పెళ్లి వీడియో తీసుకొని ఆ ప్రమాణాలు ఒక్కసారి వినండి. ఆ క్యాసెట్ ఒక్కసారి వేసుకోండి, ఆ పెన్ డ్రైవ్ ఒకసారి ఆన్ చేసుకోండి. పెళ్లి రోజు ఎంత బాగా చెప్తారో, చిలక పలుకుల్లాగా చెప్తారు. వ్యాధి యందు బాధ యందు నిన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి రోజు చేసిన ప్రమాణాలు మర్చిపోయారు. వ్యాధిలో బాధలో ప్రేమిస్తాడంట, సంతోషంలో సంతాపంలో ప్రేమిస్తాడంట, మేలైనా కీడైనా ఓర్చుకొని నీతోనే ఉంటాను, చావైనా బ్రతుకైనా నీతోనే. ఇప్పుడు ఏమంటుంది? దేవుణ్ణి దూషించి చచ్చిపోయా ఇంకెందుకు బతుకుతావు? ఎందుకు ఈ బ్రతుకెందుకు?
10 మంది పిల్లలు చనిపోయినా యోబు రోగంతో ఈ రోజా రేపా అని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే దూషించి చచ్చిపో అంటుంది. ఆయనకు తోడుండాల్సినటువంటి భార్య అలా మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఇంత జరిగినా దేవుడు ఆమెను ఎందుకు శిక్షించలేదో తెలుసా అండి? తెలుసా? ఇన్ని మాట్లాడుతున్నా దేవుడు ఆమెను ఎందుకు శిక్షించలేదు? దేవుడు ఆమె ద్వారానే ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ మరొక భార్య ద్వారా ఆశించాలనుకోలేదు. ఇప్పుడు పెళ్లికి విలువ లేకుండా పోయింది. చాలా మందికి పెళ్లికి విలువ లేకుండా పోయింది. 6 నెలలు అగ్రిమెంట్ చేసుకొని ఉంటున్నారు, సంవత్సరం రోజులు అగ్రిమెంట్ ఉంటున్నారు, మరొక పెళ్లి చేసుకుంటున్నారు. ఇక్కడ యోబుకి మరొక పెళ్లి ద్వారా పిల్లల్ని ఇవ్వచ్చు కదా, ఇంకొకరి ద్వారా ఇవ్వచ్చు కదా. చనిపోయినా సరే 10 మంది అలాంటి పిల్లల్నే కాదు, ఇంకా అందమైనటువంటి భక్తి గల పిల్లల్ని ఇచ్చాడండి. హల్లెలూయా. ఆమె ద్వారానే చూడండి, రెండో భార్య ద్వారా దేవుడిది చేయలేడా? చేశాడండి. ఇది ఆమె ద్వారానే ఆ అందమైనటువంటి పిల్లల్ని ఇచ్చి వారిని ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానం మీకోసమేనండి. యోబుకి ఇచ్చిన సహనం, ఆ విశ్వాసం, ఆ ఓర్పు, ఆ తగ్గింపు ఎందుకు ఉండట్లేదు? ఆయన చూడండి ఎలా అంటున్నాడు, ఎప్పుడు మేలులే అనుభవించాలా మనం? ఎప్పుడు మనకు ఆశీర్వాదాలే కావాలా? కీడు కూడా కొన్నిసార్లు అనుమతిస్తాడు. దాని ద్వారా పాఠం నేర్చుకోవాలి. ఈ సమయంలో ఎవరెవరైతే లైవ్లో ఇప్పుడు వింటున్నారో, దేవుడు మీ జీవితంలో యోబుకి ఎలాగ పోయినవన్నీ తిరిగి మళ్ళా రెస్టోర్ చేశాడో, పోయినవన్నీ కూడా యోబు కుటుంబానికి ఇచ్చినట్లుగా మీ కుటుంబంలో దేవుడు తిరిగి ఇచ్చునుగాక. 7,000 గొర్రెలు ఇప్పుడు 14,000 అయిపోయినాయి. హల్లెలూయా. 3,000 వంటలు ఇప్పుడు 6,000 అయిపోయినాయి. 500 జతల ఎడ్లు ఇప్పుడు 1000 జతల ఎడ్లు అయిపోయినాయి. 500 ఆడగాడిదలు ఇప్పుడు 1000 ఆడగాడిదలు అయిపోయినాయి. భార్య మాత్రం ఆమె ద్వారానే పెళ్లి ఒకటే ఉంటది, ఒకే భార్య ఉంటది, ఒకే దేవుడు ఉంటాడు. మళ్ళీ ఇంకొకరిని చేసుకొని ఇంకొకరి భార్యతో పిల్లల్ని కాను, వాళ్ళతో పిల్లల్ని కాను, వీళ్ళతో పిల్లల్ని కాను, పిల్లల దగ్గరికి వచ్చే లోపల, భార్య దగ్గరికి వచ్చే లోపల ఆమె ద్వారానే మళ్ళీ మృతతుల్యమైపోయినటువంటి ఆ గర్భంలో నుంచి ఇంతకు ముందు కంటే శ్రేష్టమైనటువంటి పిల్లల్ని ఇచ్చాడండి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరినైనా కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చేమో, కానీ భార్యను మాత్రం సబ్స్టిట్యూట్ చేయడానికి వీల్లేదు. ఒక్కరే ఉంటారు అంతే. యేసు నామములో ఈ వర్తమానం వినేవారందరికీ ఆశీర్వాదం కలుగును గాక. చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తానండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. చిన్న బ్రేక్. హల్లెలూయా. బ్రేక్ తీసుకొని వచ్చేస్తాను, మీ అందరితో మాట్లాడతాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. రాబా షికారా లాబా శాందరాలు. హల్లెలూయా. స్తోత్రం. రావట్లేదా యూట్యూబ్? అమ్మ బాబోయ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు ప్రియాంక, మా ఊరు గుత్తి. నా సాక్ష్యం ఏమిటంటే, గత 5 నెలల నుంచి నేను పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుచున్నాను. ఇలా ఒకరోజు ప్రసన్న కుమార్ అంకుల్ గారు లైవ్ ప్రోగ్రామ్ చూసి, అంకుల్ నేను ఇలా బాధపడుచున్నాను అంకుల్ అని చెప్పగా, అంకుల్ ప్రార్థించారు. అంకుల్ ప్రార్థన దేవుడు విని నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు నాకు కరెక్ట్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాకుండా మంచిగా దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు దేవుడికి స్తోత్రాలు. ప్రసన్న కుమార్ అంకుల్ గారికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగును గాక. టీవీ ముందు కూర్చున్న మిమ్మల్ని అందరినీ యేసయ్య దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. వాక్యం విన్నారు కదండి ఇప్పటి వరకు. ఇప్పుడు మీతో మాట్లాడతాం, ప్రార్థన చేస్తాము.
ముఖ్యంగా మరి ఇప్పుడు కొద్ది సమయంలో అందరితో మాట్లాడలేము. నంబర్ నోట్ చేసి పెట్టుకున్న తర్వాత కాల్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. సీరియస్ గా ఉన్న వాళ్ళకి హలో? అవకాశం ఇవ్వండి. హలో అమ్మా వందనాలమ్మా. నా బిడ్డ గురించి ప్రార్థన చేయమ్మా. అమ్మా దేని గురించి తల్లి? ఇప్పుడు నిండు మనిషి పాప 8వ నెల అవునా సర్వశక్తిమంతుడా నీకు వందనములు తల్లి. ప్రభా, బిడ్డని స్తోత్రం. కనికరించండి. మళ్ళా రేపు 15 నాకు వారానికి మళ్ళా పోవాలా? ఆ. సర్వశక్తిమంతుడా నీకు వందనములు తండ్రి. స్తోత్రం, నాయన స్తోత్రం. ప్రార్థన చేయి మళ్ళా దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. రోజుని కనికరి దేవునికి. సరే తల్లి, సర్వశక్తిమంతుడా కనికరించు, ప్రభా, కనికరించు స్తోత్రం, నాయన, నీకు స్తోత్రం. స్తోత్రములు. మళ్ళీ చెయ్యి. ఆరోగ్యకరమైన బిడ్డను మీరు స్తోత్రం. దయచేయండి, మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పమ్మా, ఎవరమ్మా? హలో హలో చెప్పమ్మా. అయ్యగారు, ఆ, వినపడుతుంది, చెప్పమ్మా. అదే పాప గురించి తప్పకుండా చేస్తాను, సాయంత్రం చేయండి ఒకసారి. ఆ? హలో మాట్లాడుతుండలే. చెప్పు. హలో పాప గురించి ప్రార్థన చేయ. సరే అమ్మా. హలో అమ్మా చెప్పండి. స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీకు వందనములు. దేవా వీరిని కనికరించండి, వీరి పాపను మీరు ముట్టండి, బాగు చేయండి, మేలు చేయండి. ప్రభా, స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఫస్ట్ టైం మీరు ఈ రోజే చూసాం, మేము చూస్తున్నామండి అనుకున్న వాళ్ళు దయచేసి నెంబర్ నోట్ చేసుకోండి. మీరు మాతో మాట్లాడొచ్చు, కలవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. హలో స్తోత్రం. రాబా చెప్పండి. షికారా లాబా షాందారలే. హల్లెలూయా. నమస్తే అమ్మా. సార్ కాడికి ప్రార్థన చేపిస్తున్నామని. అమ్మా చెప్పండి, చెప్పండి అమ్మా. చెప్పమ్మా, సార్ కాడ ప్రార్థన చేపిస్తున్నాం. చెప్పమ్మా, వినపడుతుంది నాకు. సార్ నాకు బాగలేదు సార్, కిడ్నీ బాగలేదని అన్నారు. మీరు ఇప్పుడు చేస్తాను, సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి చేయండి. ఆ? సాయంత్రం ఎన్ని గంటలకు సార్? సాయంత్రం 7 గంటలకు చేయండి నాకు. ఏమ్మా? స్తోత్రం. ప్రభా, ఎవరెవరికైతే సీరియస్ గా ఉందో దయచేసి వాళ్ళ నెంబర్స్ నోట్ చేసి పెట్టుకొని హలో? మీరు తర్వాత అయినా మాకు ఫోన్ చేయొచ్చండి. హలో 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 స్తోత్రం, స్తోత్రం. యేసుక్రీస్తు నేటికి సజీవుడై ఉన్నాడు అనే దానికి మనకి ఆధారం ఏంటంటే దేవుని ద్వారా సాక్ష్యాలు చూపిస్తున్నాం చూడండి, అవేనండి హలో? మనకు ఆధారం. హలో హలో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, దయచేసి మీరు సిగ్నల్ లోకి రండి, మాతో హలో? మాట్లాడండి. చెప్పండి. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు యేసయ్యా. ఈ సహోదరుని ముట్టండి, మోకాళ్ళ నొప్పి నుంచి యేసు నామంలో విడిపించండి. ఆమేన్. 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 ఒకటే మాట అండి ప్రేయర్, ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది, అనేకులతో మాట్లాడాలి మేము. హలో హలో అమ్మా చెప్పండి. ప్రభువా స్తోత్రం, స్తోత్రం. అల్తవాడు కడప జిల్లా మండలం. అమ్మా మా ఇటు బాగలేదమ్మా ఆరోగ్యము. ఉమ్. సర్వశక్తిమంతుడా ప్రభా, నీకు స్తోత్రం, వందనములు. మీ స్తోత్రం, రక్తమును స్తోత్రం. ప్రోక్షించండి, సిలువలో కార్చిన రక్తమును యేసయ్యా, ప్రోక్షించి స్తోత్రం, ఆరోగ్యమును స్తోత్రం. విడుదల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హలో హలో కుటుంబ సమస్యల, పిల్లల సమస్యల, ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు ఓడిపోయారా? ఏదైనా సరే ప్రార్థన ద్వారా మన యేసయ్య మనకు జయాన్ని ఇస్తాడండి. ఆమేన్. అందుకని నెంబర్స్ నోట్ చేసుకొని మీరు ప్రార్థన చేయించుకోండి దయచేసి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, హలో? స్తోత్రం. అమ్మా చెప్పండి, చెప్పండి అమ్మా. సిగ్నల్ లోకి రావాలి. హలో మా అమ్మాయి ఉమ్, ఉమ్. హలో అమ్మా చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. రాబా షిక. అమ్మాయి జ్వరం మ్యారేజ్ గురించి చెయ్యమ్మా. సర్వశక్తిమంతుడా నీకు వందనములు. వీరి అమ్మాయి గురించి నీ సన్నిధిలో అడుగుతున్నాను, ప్రభా, మేలు చేయండి స్తోత్రం, నాయన, కృప స్తోత్రం. చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నంబర్ నోట్ ఆమేన్. చేసుకోండి, తర్వాత మీరు మాట్లాడొచ్చు మాతో. ఇప్పుడే కలవట్లేదని ఎవ్వరు బాధపడొద్దు, అందరితో మాట్లాడతామండి. దేవుడిచ్చినటువంటి దర్శనం ఇది, దేవుని దర్శనం ద్వారా చేస్తున్నటువంటి పరిచర్య. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. కార్యక్రమం చివర్లో అందరి కొరకు ప్రార్థన చేస్తాము. ఆయిల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ తీసి పెట్టుకోండి. హలో
హలో, అమ్మా చెప్పండి. ప్రభా స్తోత్రం స్తోత్రం. అదే మా పాపకి ప్రార్థన చేసుకున్నామనండి. అమ్మా చెప్పండి. పాప నరాల్లో నుంచి ఉరికిపోయేట్లాగా వచ్చేస్తుందండి. 2 సంవత్సరాలు బట్టి బాధపడతా ఉందండి. ఆయిల్ బాటిల్ తీసుకోండి. సర్వశక్తి ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వీరి కుమార్తెను మీరు ముట్టండి, యేసయ్యా మీ రక్తమును స్తోత్రం ప్రోక్షించండి, తండ్రి. నరములను ముట్టండి, బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. చివర్లో అన్ని రోగాల గురించి, అన్ని వ్యాధుల గురించి, ఉద్యోగాలు లేని వారి గురించి, పిల్లలు లేని వారి గురించి, వ్యాపారంలో లాస్ అయిపోయినటువంటి వారి గురించి, కుటుంబాలు విడిపోయినటువంటి వారి గురించి, గృహాలు లేని వారి గురించి, పెళ్లి కాని అందరి గురించి ప్రార్థన చేస్తామండి. దయచేసి వాటర్ బాటిల్, ఆయిల్ బాటిల్ సిద్ధం చేసి పెట్టుకోండి. హలో హలో చెప్పండి. సర్వశక్తి మంతుడానికి వందనాలు యేసయ్య. వీరి భార్యను ముట్టండి తండ్రి. దేవా డిప్రెషన్ నుంచి యేసు నామములో విడిపించండి, తొలగించు నాయనా. బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలు ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారండి, రావట్లేదని. యేసయ్య దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్నవన్నీ కూడా దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా. ఆమేన్. హలో చెప్పండి అమ్మా. వందనాలమ్మా. ఏంటమ్మా? హలో. సర్వశక్తి మంత్రులకు వందనములు నాయన. ఈ కుటుంబంలో ఉన్న సమస్య నుంచి యేసు నామంలో విడిపించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం ఈ జరిగే వరకే మేము ఫోన్లు ఎత్తుతామని కాదండి, తర్వాత కూడా మీతో మాట్లాడతాం. ప్రేయర్ టవర్ లో మీ సమస్యల గురించి ప్రార్థన చేయబడతాయి. మీరు మమ్మల్ని కలవాలనుకుంటే నెంబర్ ఉన్నాయి, కింద స్క్రీన్ మీద ఉన్నాయి, నోట్ చేసుకొని ఫోన్ చేసి టైం ఇచ్చినప్పుడు ఆ టైంకి వచ్చి ప్రార్థన చేయించుకోండి. హలో అమ్మా చెప్పండి. ప్రభా స్తోత్రం స్తోత్రం. హలో వందనాలమ్మా. ప్రభా స్తోత్రం. రాబా శీకారాలాబా. సర్వశక్తి మంతుడా నీకు వందనములు. నరేష్ని గౌతమ్ని కనికరించండి, నెమ్మదిని దయచేయండి, కుటుంబాన్ని కట్టుమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను. ఈ రోజే కొత్తగా మేము ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నోళ్ళు నెంబర్ నోట్ చేసుకోండి. దేవుడు తప్పకుండా మీ సమస్యల కోసం ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అన్నిటికీ పరిష్కారం ఇస్తాడు మనకి, మన యేసయ్య. హలో ప్రభా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ అండి. ఓకే ఓకే. సర్వశక్తి ప్రభా స్తోత్రం నాయన. దేవుడా నాయన స్పాండిలైటిస్ ని యేసు నామములో విడిపించండి నాయన. స్తోత్రం. ఆమేన్. ఆ యూరిన్ కంట్రోల్ చేయండి నాయన. రక్తమును ప్రోక్షించండి, బాగు చేయండి, సిలువలో కార్చిన రక్తంను ప్రోక్షించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చివరిగా అందరి కోసం ప్రార్థన చేస్తాం, రెడీగా ఉండండి. ఏదైనా సరే మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే మాకు పంపించండి. దయచేసి వాట్సాప్ చేయండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, చూసుకుంటాం, ప్రార్థన చేస్తాం. దేవుడిచ్చిన జవాబు మీకు ఇవ్వబడుతుందండి. హలో అమ్మా చెప్పండి. అమ్మా అమ్మా ప్రభా స్తోత్రం. సర్వశక్తి మంతుడా నీకు వందనములు తండ్రి. తల్లిని కనికరించు, భర్తను మీరు ముట్టండి నాయన. కాళ్ళను చేతులను ముట్టండి, ఎముకలను నరములను ముట్టండి, మీ రక్తమును ప్రోక్షించమని బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరు రెడీగా ఉన్నారండి. మీకు ఎవరెవరికి ఏం బాలేదో, గడ్డలున్నా సరే, క్యాన్సర్ అయినా, HIV అయినా, కిడ్నీలు పాడైపోయినా, లివర్ పాడైపోయినా, థైరాయిడ్ ఉందా, యూట్రస్ లో గడ్డలు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, తలలో గడ్డలు ఉన్నాయా, వాటన్నిటి కోసం ప్రార్థన చేయబోతున్నాను. విశ్వాసంతో ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తారో స్పాట్ లోనే నా యేసయ్య వాళ్ళని స్వస్థపరచును గాక. నమ్మిన ప్రతి వారిని బాగు చేస్తానన్నాడు. అడుగు ప్రతి వారు పొందుకుంటారని చెప్పాడు. యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పుడే నా తండ్రి పిల్లలు లేని వాళ్ళ గురించి స్పెషల్ గా ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో గర్భాలు తెరవబడును గాక. వివాహాలు కాక నా తండ్రి ఎంతో మంది దేవుడా నా తండ్రి దుఃఖపడుతున్నారు నా తండ్రి. వారికి మంచి సంబంధాలు రావాలి నా తండ్రి. అప్పుల్లో కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు యేసు నామంలో బయటికి వచ్చుదురు గాక నా తండ్రి. దేవుడా విడిపోయినారు ఎన్నో సంవత్సరాలు, భార్యాభర్తలు ప్రభా నా తండ్రి, పిల్లలు అనాథలుగా మారిపోయారు ప్రభా. వారు తిరిగి యేసు నామంలో నాయన కలిసిపోదురు గాక నా తండ్రి. యోబులాగా ఎంత మంది దేవుడా నా తండ్రి లాస్ అయిపోయారో, యోబుకి ఎలాగ రెండంతల ఆశీర్వాదం ఇచ్చావో యేసు నామంలో తిరిగి
పోగొట్టుకున్న వాటన్నిటిని పొందుకొందురుగా కానీ ప్రవచిస్తున్నాను ప్రభా నా తండ్రి. ఈ రోజు ఇప్పుడు ఎవరెవరైతే ప్రార్థన చేయించుకున్నారో, ఎవరెవరైతే లైవ్ లో ఏకీభవిస్తున్నారో, ఇంకా నాయన నా తండ్రి ప్రార్థన చేయించుకోవాలని కోరుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి నాయన. ఈ పరిచర్య కొరకు చేతులు చాపిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారి పిల్లలను దీవించండి ప్రభా నా తండ్రి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఇప్పుడు ఏకీభవిస్తున్నారు ప్రభా నాయన నా తండ్రి. నాయన ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాసి నాయన ప్రభా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ నాయన సెలెక్ట్ అయిపోదురు గాక, అందరూ సెలెక్ట్ అయిపోదురు గాక. ఆ నీళ్లను తాకండి, నూనెను తాకండి, స్వస్థత రిసీవ్ చేసుకుందరు గాక అని ప్రవచిస్తున్నాను. మరలా యోబులాగా రెండంతల ఆశీర్వాదం ఆ కుటుంబానికి రావాలని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. టీవీ ముందు కూర్చున్న మిమ్మల్ని అందరిని యేసయ్య దీవించును గాక. తిరిగి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వస్తుందండి, వీక్షించండి. ఇప్పుడు అందరితో మాట్లాడలేకపోయాము, మీరు తర్వాత కాల్ చేయండి, నంబర్ నోట్ చేసి పెట్టుకొని కాల్ చేయండి, మీ సమస్యలు తెలుసుకొని ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.